వందనాలండి. ఈరోజు మార్చి 18. రాజుల రాజుకు ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం గురించి మనము మామూలుగా చెప్తూ ఉంటాము. కానీ దాని గురించిన ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. మత్తయి 27, 29, 30 వచనాలలో ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఉంచి ఆయనను తల మీద కొట్టిరి అని రాయబడింది. ఈ విధంగా సైనికులు యేసుక్రీస్తును అపహసించారు. యూదుల రాజునని చెప్పుకుంటున్నాడని వారు ఆయనపై మోపిన దోషం. ఈ విధంగా మోపబడిన దోషాన్ని అనుకూలంగా తీసుకొని సైనికులు అసహ్యమైన విధంగా ఆయనను అవమానించారు. అప్పటికే కొరడాలతో కొట్టబడి ఉన్న ఆయన పట్ల ఇంత భయంకరంగా ప్రవర్తించుట అమానుషంగా ఉంది. ఏ పాపము చేయలేదని తెలిసి కూడా పిలాతు వారిని వారించలేదు. ఆయన బాధ్యత తన మీద నుండి తొలగిపోయిందని సంతోషించాడు. తనపై నేరం రాకూడదు అన్నట్లుగా చేతులు కడిగేసుకున్నాడు. మొదటిగా వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు పాత ఎర్ర అంగి తొడిగించారు. ఎర్ర అంగి అంటే రాజులు తొడుక్కునేదన్నమాట. సమాధానపతి అని యెషయా గ్రంథం 9:6 చెప్పబడిన ఆయన క్రీస్తు రక్తమోడుతున్న శరీరంపై ఒక పాత అంగి వేయడం ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి. ఎంత బాధాకరం. రాజుకు ఒక కిరీటం ఉండాలి కాబట్టి అక్కడున్న ఖర్జూర చెట్లు కొమ్మల్ని కిరీటంగా అల్లారు. ఆ చెట్టు ముళ్ళు 2 నుంచి 12 ఇంచులు అంగుళాలు పొడుగుంటాయి, బలంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు ఆయన శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఉంది, రక్తంతో నిండిపోయి ఉంది. ఇప్పుడు తల కూడా రక్తసిక్తమైంది. ఆ ముళ్ళులు పెట్టి ఒత్తేశారు తల మీద. మరి రాజుకు ఒక కిరీటం ఉండాలి కాబట్టి అక్కడున్న ఆ ముళ్ళతో ఆ విధంగా చేశారు. ఈ కిరీటాన్ని తలపై పెట్టి చేతిలో రాజదండంలాగా ఒక రెల్లును పెట్టి ఆయన ముందు మోకాల్లోని యూదుల రాజా నీకు శుభం అని ఎగతాళి చేశారు. వారు తెలియకుండానే అమాయకంగా మాట్లాడినా కూడా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యకు మొక్కారు. మానవాళి సమస్యలన్నీ ఆయన తలపై పెట్టి ఆయన వాటినన్నింటినీ పరిష్కరించాలని చెప్పినట్లుగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఇవన్నీ భరించాడు. ఎన్ని సమస్యలను శ్రమలను భరించుట అంటే చేతగానితనం కాదు, కానీ ఆయన బలం అది. చాలామంది చేతగాని వాడు అంటున్నారు. ఆయన కేవలం ముళ్ళను తీసేయలేడా, ఆ ముళ్ళ కిరీటము తీసి పడేయలేడా పక్కకు, అంత శక్తి లేనివాడా అని అంటూ ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పాపముల నిమిత్తమై ఆయన శ్రమలన్నీ అనుభవించాడు. ఆయన శక్తి లేనివాడు కాదు, శక్తివంతుడు కాబట్టే భరించగలిగాడు. ఈ ముళ్ళ కిరీటము మనకు 3 సందేశాలు తెస్తుంది. మొదటిది, మన పాపాల ద్వారా వచ్చిన శ్రమల కిరీటం అది. ఈ ముళ్ళు మానవుడు చేసిన పాపానికి శిక్షగా నేలకు ఇవ్వబడిన శాపం, అది గుర్తు చేసుకోవాలి. ఆదికాండం 3:17 రాయబడి ఉంది. రెండవది, ఆయన గొప్పతనం తెలుసుకోలేక వచ్చిన ఎగతాళి కిరీటం ఇది. మూడవది, పాపము మూర్ఖత్వం యొక్క బానిసత్వం నుండి మనకు విడుదల ఒసగిన విజయ కిరీటంగా గుర్తించాలి. ఈ ముళ్ళ కిరీటంలోని ప్రతి ముళ్ళు నా పాపపు ఆలోచనే. దయచేసి ఈ పాపపు ఆలోచనల నుంచి మనం బయటికి వద్దాం. ఈ శ్రమల దినాల్లో ఇవన్నీ ధ్యానించుకొని ఆయన చేసిన గొప్ప త్యాగం యొక్క లోతును మనము గుర్తించాలి. ప్రార్థించుకుందాం. దయామయుడా తండ్రి, ముళ్ళ కిరీటం ద్వారా ఎంత శ్రమను అనుభవించారో ఒక్కసారి చిత్రీకరించారు నాయన. తండ్రి, ఈ త్యాగం మేము మరవకుండా మా జీవిత విధానము, మా మనసులో మార్చుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.